నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మోనికా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉద్యమంలో ఎన్ఆర్ఐల పాత్ర అమోఘం. అమెరికా పర్యటనలో వెల్లడించిన మంత్రి నిరంజన్ రెడ్డి. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి పట్టం కట్టాల్సిన బాధ్యత అందరిది. ప్రజలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి పిలుపు. కాంగ్రెస్ పార్టీ SC/ST డిక్లరేషన్ ఒక బూటకం. ప్రజలను మభ్యపెట్టేందుకేనన్న మంత్రి కొప్పుల ఈశ్వర్. బర్కత్పుర దేవాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి 352వ ఆరాధన ఉత్సవాలు 3 రోజుల పాటు ఘనంగా జరుగుతాయన్న ఆలయ చైర్మన్. ఇక డీటెయిల్స్ చూస్తే, మన ప్రాంతం బాగుండాలి అనుకునే వాళ్లే విశ్వమానవ సౌభ్రాతృత్వం కోరుకుంటారని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అమెరికా పర్యటనలో 4వ రోజు వాషింగ్టన్ డీసీలో తెలంగాణ ఎన్ఆర్ఐలు ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ లో మంత్రి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ, నీటిని ఒడిసిపట్టుకొని దానిని వ్యవసాయ అభివృద్ధికి వాడింది కాకతీయ రాజులు అని ఆయన తెలిపారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, నూతన ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రంలో సాగునీటి ముఖచిత్రం మారిపోయిందని మంత్రి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఇంజనీరింగ్ అద్భుతమని కేంద్ర జలవనరుల సంఘం ఇంజనీర్లు ప్రశంసించారని తెలిపారు. ఉద్యమ సారథి ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో రాష్ట్ర పునర్నిర్మాణంలో అద్భుతాలను సృష్టించగలుగుతున్నామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రగతి అప్రతిహతంగా కొనసాగుతుందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొనతం దిలీప్, ఎన్ఆర్ఐలు జయంత్ చెల్లా, భువనేష్, రవి పల్లా, ఈశ్వర్ బండా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఫోటోలు చూస్తాం, వ్యవసాయం కాబట్టి మనం నీళ్ళ కోసమే మనం పడిగాపులు కాల్చినాం కాబట్టి నీటి చుట్టే మన ఉద్యమం నడిచింది కాబట్టి ప్రజలకు సహజంగానే ఒక తాహతా ఉంటుంది. నీళ్ళు రావాలి, అర్జెంటుగా మేము ప్రాజెక్టులు పెట్టుకోవాలి, పంటలు పండియాలి ఉంటుంది. కొన్నేళ్ళు మనం డిస్కరేజ్ చేయాల్సిన అవసరం లేదు. కాలగమనంలో ప్రజలే అర్థం చేసుకుంటారు. అయ్యి ఇప్పుడు ఉన్నది సరిగా, రేపైన ఎట్లా ఉంటుంది, ఎల్లుండైన ఎట్లా ఉంటుంది తప్పకుండా. కాబట్టి గ్రాడ్యువల్ గా డైవర్సిఫికేషన్ ఆఫ్ క్రాప్స్ అనేటువంటిది మేము పెద్ద సీరియస్ మూవ్మెంట్ లాగా స్టార్ట్ చేస్తున్నాం. పంటల మార్పిడి అనేటువంటిది అనివార్యం. మనకు రైతు పండించినటువంటి ఏ పంట అయినా సరే మార్కెట్ లో ఆన్ డిమాండ్ పోయే విధంగా మన క్రాప్స్ ఉండాలి. అవి వేయండి అని చెప్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో మండల అధ్యక్షుడు హమీద్, గ్రామ శాఖ అధ్యక్షులు బలరాం రెడ్డి ఆధ్వర్యంలో దమ్మన్నపేట గ్రామ రైతులు, యువకులు భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేకే మహేందర్ రెడ్డి వారికి కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రం ఇచ్చి తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కలను సాకారం చేసిన తెలంగాణ తల్లి సోనియా గాంధీకి కృతజ్ఞతా భావంతో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కి పట్టం కట్టాల్సిన బాధ్యత
తెలంగాణ ప్రజలపై ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వస్తే సబ్బండ వర్గాలు బాగుపడతాయని భావించి ఇచ్చిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబం ఒక్కటే బాగుపడిందని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల మీద జరిగిన ఉద్యమం నేడు తెలంగాణ వచ్చాక నీళ్లు గజ్వేల్కి, నియామకాలు కేసీఆర్ కుటుంబానికి, నిధులు బీఆర్ఎస్ నాయకుల జేబుల్లోకి వెళ్లాయని తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్ 9వ ప్యాకేజ్ కింద ఉన్న ఎగువ మానేరుకు ఇప్పటి వరకు ఎందుకు పూర్తి చేయలేదని ఇక్కడి రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు దళితులను, గిరిజనులను డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. దేశంలో 40 కోట్ల మందికి పైగా దళిత గిరిజనులు ఉన్నారు. 50 సంవత్సరాలకు పైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజనులను మోసం చేసిందన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ మాటలు నమ్మేందుకు దళిత గిరిజనులు అమాయకులు కాదన్నారు. మల్లికార్జున్ ఖార్గే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ను విడుదల చేయాల్సింది తెలంగాణలో కాదని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఈ డిక్లరేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ డిక్లరేషన్ ఎవరు నమ్మేలా లేదని ఆయన ఆరోపించారు. ఇన్నేళ్లు ఈ పథకాలు అమలు చేయాలని కాంగ్రెస్ కు ఆలోచన ఎందుకు రాలేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. 50 సంవత్సరాల పాటు పరిపాలించిందే కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ ప్రభుత్వాలు. కేంద్రంలో, రాష్ట్రంలో ఏకతాటిగా అనేక సంవత్సరాలు, ఒక టర్మ్ కాదు, ఒక సంవత్సరం కాదు, మరి ఇన్ని సంవత్సరాలు దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ దళితుల కోసం కావచ్చు, గిరిజనుల కోసం కావచ్చు, ఈ గిరిజనులు, దళితులు చాలా పేదవాళ్ళు, వీళ్ళకు భూములు ఉండవు, ఇండ్లు ఉండవు, చేయడానికి ఉద్యోగాలు ఉండవు, పెట్టుబడులు ఉండవు, వాళ్ళ జీవితాలను మార్చుకోవడానికి అవకాశాలు తక్కువ, వాళ్ళకి చదువు లేదు, వాళ్ళకు రకరకాల అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచన కానీ, లేదంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కానీ చేసినటువంటి సందర్భాలు లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే 40-50 సంవత్సరాలు వాళ్ళను వంచి ఓట్లేసుకున్నటువంటి ప్రభుత్వాలు ఏమి అని అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పచ్చు. ఇప్పటికి కూడా పాపం మా నిరుపేదలైనటువంటి ఎస్సీలు ఇంకా వాళ్ళ మాటలు నమ్మేటువంటి ప్రయత్నం, ఇంకా వాళ్ళు చెప్పేటువంటి విషయాలను నమ్మేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అనేది ఏంటంటే మల్లికార్జున్ ఖార్గే గారిని ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు జాతీయ స్థాయిలో పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు కదా, నిజంగానే మీ మేనిఫెస్టో ఇదే అయితే ఫస్ట్ జాతీయ స్థాయిలో మీరు ఈ డిక్లరేషన్ చేయాలి. అదే కాకుండా మీరు ఇప్పుడు 4 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నారు. నిన్న కాక మొన్న కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. మరి రాజస్థాన్లో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, లేదంటే మధ్యప్రదేశ్లో కావచ్చు, ఇంకా మీరు ఎక్కడైతే అధికారంలో ఉన్నారో ఫస్ట్ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఈరోజు తీర్చిదిద్దుకునేటువంటి అవకాశం తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రత్యక్ష సాక్షిలో ఐఐటిలో, ఎన్ఐటిలో, ఎంబీబీఎస్లో, జేఈలో ఎన్నో రకాల వాళ్ళ గ్రూప్స్లో కూడా వాళ్ళు బ్రహ్మాండంగా విజయాలు సాధించి ఈరోజు వాళ్ళ భవిష్యత్తును మార్చుకునే అవకాశం తెలంగాణ రాష్ట్రంలో కల్పించడం జరిగింది. అదేవిధంగా యూనివర్సిటీలలో మంచి అవకాశాలు వస్తున్నాయి, అడ్మిషన్లు దొరుకుతున్నాయి, చదువుకునే అవకాశం. కనీసం మీరు ఈ గురుకులాలను పోలినటువంటి పద్ధతులలో ఎక్కడన్నా ఎడ్యుకేషన్ అందిస్తున్నారా? ఈ దేశం మొత్తంలో ఎక్కడైనా డిమాండ్ చేసిందా? మీ రాష్ట్రాలలో ఈ ప్రయత్నం జరిగిందా? ఎస్సీ హాస్టల్సే ఉన్నాయి. ఎస్సీ హాస్టల్స్ ఎంత దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారో తెలంగాణ రాష్ట్రం రాకముందు మేము ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళం. గురుకులంగా నిన్నటువంటి పరిస్థితి, పచ్చి పులుసుతోటి అన్నం పెట్టినటువంటి పరిస్థితి, పిల్లలకు బట్టలు లేనటువంటి పరిస్థితి, పాడుపడ్డటువంటి ఆ భవనాలలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో హాస్టల్స్ అన్నిటికీ కూడా తీర్చిదిద్ది అక్కడ మంచి హైజీనిక్ పర్మిషన్ పెట్టి, సన్నబియ్యంతో అన్నం పెట్టి, వాళ్ళకు గురుకులాల్లో ఇచ్చేటువంటి పద్ధతులలో మెనూ కూడా సెట్ చేసి, వాళ్ళకు స్కాలర్షిప్స్ ఇచ్చి పిల్లలను చదివిస్తున్నటువంటి రాష్ట్రం. ఎస్సీల కోసం బ్రహ్మాండంగా ఇక్కడ పథకాలు అమలు జరుగుతూ ఉన్నాయి.
శ్రీ రాఘవేంద్ర స్వామి 352వ ఆరాధన ఉత్సవాలను బర్కత్పుర దేవాలయంలో 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఈ ఆరాధన మహోత్సవాలు జరుపుతున్నారు. నేటికి స్వామీజీ బృందావన ప్రవేశం చేసి 352 సంవత్సరాలు అయింది. మొదటి అవతారం హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదునిగా అవతరించి అశేష పుణ్యరాశిని గడించి దానిని పంచడానికి మంత్రాలయంలో బృందావన ప్రవేశం చేశాడు. భక్తుల కోరికలను అనుగ్రహిస్తూ దేశ విదేశాలలో రాఘవేంద్ర స్వామి మఠాలు స్థాపించి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ మఠం 1981లో శ్రీ సురేంద్ర తీర్థ శ్రీపాదుల స్వామి స్థాపించారు. ప్రతిరోజు 10,000 మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటున్నారని ఆలయ చైర్మన్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో సీనియర్ జూనియర్ ఎస్జీఎఫ్ మండల స్థాయి క్రీడా పోటీలను నామపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి ఉపాధ్యాయులతో కలిసి ప్రారంభించారు. మండలంలోని 13 పాఠశాలల విద్యార్థులు సీనియర్ జూనియర్ కబడ్డీ, వాలీబాల్, ఖోఖో నిర్వహిస్తున్నారు. 2 రోజుల పాటు పోటీలు జరగనున్నాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే మహాత్మా గాంధీ గారు చెప్తుండేవారు, ఎక్కడైతే ఆహ్లాదకరమైన వాతావరణము, ఆటలు ఎక్కడ ప్రోత్సహించబడతాయో అక్కడ పిల్లల యొక్క మానసిక ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది అనేది మహాత్మా గాంధీ మాట ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. మరి పిల్లలు మానసికంగా మరియు శారీరకంగా ఎదగాలంటే ఆటలు ముఖ్యము. ఇటువంటి గేమ్స్ నిర్వహిస్తున్నటువంటి మన జిల్లా కమిటీకి, తర్వాత ఈరోజు ఇక్కడ గేమ్స్ నిర్వహించడానికి సహకరిస్తున్నటువంటి మన నామాపూర్ ప్రధానోపాధ్యాయులు సమయ సార్ గారికి, అట్లాగే ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్న ప్రతి గెలుపొందిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతి అందజేస్తున్నటువంటి రాజమల్లు గారికి, ఏఎంసీ డైరెక్టరు రాజమల్లు గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు ఆటలు ఆడిన తర్వాత బహుమతులు ఇవ్వడానికి ప్రొవిజన్ లేకపోయినప్పటికీ ఆటలు ఆడే పిల్లలు నిరుత్సాహపడతారనే ఉద్దేశంతో పెద్ద మనసుతోటి దాదాపు ఒక 10,000 రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టి ఈ క్రీడలకు సంబంధించినటువంటి బహుమతులు అందించడం అనేది చాలా అభినందనమైనటువంటి విషయము. ఆయనని ఈ సందర్భంగా అభినందిస్తున్నాము. మరియు ఈరోజు అమ్మాయిలకు అథ్లెటిక్స్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో వంటి గేమ్స్ నిర్వహించడం జరుగుతుంది. రేపు బాలురకు కూడా సేమ్ గేమ్స్ రేపు నిర్వహించడం జరుగుతుంది. మరి పెద్ద ఎత్తున బాలురు కూడా పాఠశాల ఈ గేమ్స్లో పార్టిసిపేట్ అయ్యి వాటిని విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. ధన్యవాదాలు. వికారాబాద్ జిల్లాలో మర్పల్లి మండలం కోటమర్పల్లి గ్రామంలో 20 లక్షల నిధులతో నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మాణ పనులకు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ శంకుస్థాపన చేశారు. 73 లక్షల నిధులతో కల్వర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 20 లక్షల నిధులతో వేసిన నూతన సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం కోటమర్పల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో పల్లెలు పటిష్టమైన అభివృద్ధితో ప్రగతి పదంలో నడుస్తున్నాయని, రాబోయే రోజుల్లో కూడా నియోజకవర్గ స్థాయిలో స్థానికతను బలపరుస్తూ మరింత అభివృద్ధి చేసుకుందామని డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మనము చేసి చూపెట్టాలనేటటువంటి ఉద్దేశంతో 73 లక్షలతోటి 70 ఏళ్ల గాంధీ మీ చిరకాల వాంఛ అయినటువంటి ఆ బ్రిడ్జ్, ఆ కల్వర్టు శాంక్షన్ చేయించిన. నాకు తెలిసి ఆ కాంట్రాక్టర్ కూడా మంచి కాంట్రాక్టర్ అని విన్నా. వీలైనంత తొందరలో దాన్ని మొత్తము ప్రారంభం, ఇప్పుడేమో శంకుస్థాపన చేసి వీలైనంత తొందరలో ప్రారంభం కూడా చేద్దామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాము. మన వాళ్ళందరూ చెప్పుకొచ్చింది, మీ ప్రాంతం నుంచి మర్పల్లి నుంచి ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్లకు మంచి అవకాశం చేసినటువంటి ఘనత మర్పల్లి మండలానికి. కానీ మరి మర్పల్లికి ఏం చేసుకొచ్చిండ్రు వాళ్ళు? మర్పల్లికి ఎట్లొచ్చిండ్రు చాలా మందికి తెలియక ఏ ఊరా మీద అని వేరేలో అడిగితే మాది మర్పల్లి సార్ అంటారా. మర్పల్లి వాళ్ళది మర్పల్లి అనేటోళ్ళు చేతులు లేపాల కాదు కదా, వాళ్ళకి కాదనేటోళ్ళు చేతులు లేపాల. మరి ఇప్పుడు మనకు పుస్తకాలలో చదువుతుంటాం, ఏం చదువుతుంటాము అంటే తెల్లదొరలు వచ్చి మన భారతదేశాన్ని మొత్తం దోసుకొని పోయినరు. 1947 లోపల ఆగస్టు 15 రోజు మనకు స్వాతంత్రం వచ్చింది, మనదాన్ని మనం పరిపాలించుకుంటున్నామని చదువుతుంది. సరేనా? మళ్ళీ అందరం కూడా చదివినాం కదా.
మొన్న కట్టేందుకు 56 ఏళ్ల నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కొట్లాడి 2014 లోపల ఆంధ్రుల నుంచి మన తెలంగాణ రాష్ట్రాన్ని విడగొట్టుకొని వాళ్ళ దోపిడి మాకు వద్దు అని చెప్పి మన రాష్ట్రాన్ని మనమే పాలించుకోవాలి. వాస్తవం. ఇప్పుడు విజయలక్ష్మి సోదరి విజయలక్ష్మి రాచన్న గారు ఇక్కడ సర్పంచ్ అయ్యారు. రేపు ఒకవేళ రిజర్వేషన్ ఎస్సీ ఉంటే ఎస్సీ క్యాండిడేట్ మీ ఊరిలో ఉంటారు. సర్పంచ్కి నిలబడాలంటే బీసీ రిజర్వేషన్కి ఇట్లా వస్తే బీసీలు ఉంటారు, జనరల్ వస్తే ఎవరైనా నిలబడతారు. మరి ఇక్కడ దేశ స్వాతంత్ర్యం కోసం అణువులు బాసిన అమరవీరుల స్మారకార్థం దేశ రాజధానిలో అమృత వాటిక ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ సంకల్పించారని బీజేపీ ఎస్సీ మోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షులు గోలి ప్రభాకర్ అన్నారు. అందులో భాగంగానే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారన్నారు. భారత ప్రభుత్వం పిలుపు మేరకు నేను పుట్టిన నేల నన్ను కన్న దేశం అనే కార్యక్రమంలో కేతేపల్లి మండలంలోని ఇనుపాముల గ్రామంలో గడ్డం వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా మేరీ మట్టి మేరా దేశ్, నా భూమి నన్ను కన్న దేశం, నేను పుట్టిన నేల అనే కార్యక్రమం ద్వారా ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 7500 మండలాల యొక్క ఆ మండలాల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలలో ఈ దేశం కోసం అసువులు బాసినటువంటి అమరవీరులు, స్వాతంత్ర సమరయోధులు, అక్కడ ఉన్నటువంటి దేవాలయాలు, అక్కడ ఉన్నటువంటి వివిధ ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యక్తుల యొక్క వాళ్ళని కలిసి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటిని సంబంధించినటువంటి ఒక మట్టిని ఈ యొక్క కలశంలో సేకరించి ఈ కలశాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళి అక్కడ 7500 యొక్క మండలాల యొక్క మట్టిని ఉపయోగించి అక్కడ అమృత వాటిక, ఈ యొక్క అమరవీరుల యొక్క అమృత వాటిక నిర్మాణం చేయబోతుంది. కాబట్టి ఆ నిర్మాణంలో మన యొక్క ఇనుపాముల మండలం, కేతపల్లి మండలము, ఇనుపాముల గ్రామం సంబంధించినటువంటి ఈ యొక్క మట్టిని ఈరోజు సేకరించే కార్యక్రమాన్ని ఈ వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటి యొక్క మట్టిని కూడా ఇందులో సేకరించి ఢిల్లీకి పంపించి అమృత వాటిక కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. దేవరుప్పుల మండలంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి చిత్రపటాలకి సీఏలు క్షీరాభిషేకం చేశారు. జనగాం జిల్లా దేవరుప్పుల మండల జాతీయ రహదారి ప్రధాన చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చిత్రపటాలకు మహిళా సంఘాల సీఏలు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల సీఏలు ఏడ్ల సులోచన, జక్కుల గంగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాకే తమని గుర్తించి జీతాలు పెంచారని అన్నారు. రక్షాబంధన్ కానుకగా మహిళా సంఘాల సహాయ సీఏలకు 5,000 నుండి 8,000 వరకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా మహిళా సంఘాల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. రూపాయలు సరుకులు వచ్చేది 2,000 రూపాయలు గ్రామైక్య సంఘం ఇస్తున్నాం సార్. జై తెలంగాణ. అంతకుముందు 4,000 ఇచ్చేది, వివో నుండి 2,000 ఇస్తున్నాయి సార్. మేము ఇప్పుడు సార్ గారు మమ్మల్ని గుర్తించి వివో నుండి 2,000 రూపాయలు, గవర్నమెంట్ నుండి 5,000 రూపాయలు సార్, మాకు 8,000 రూపాయలు సార్ గౌరవ వేతనం పెంచినందుకు మా వివోలందరి తరఫున దేవరుప్పుల మండలం నుండి
నేను వారికి కృతజ్ఞత చెప్తున్నా సార్. దేవరపల్లి మండలం వివైఎస్ అందరం కలిసి కేసీఆర్ గారికి మంత్రి దయాన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. గతంలో మాకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలాంటి గుర్తింపు లేదు. తెలంగాణ ఏర్పడ్డాక మాకు గవర్నమెంట్ గుర్తింపు ఇచ్చి కనీస వేతనంగా పోయిన పీరియడ్లో 5,000 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 3,000 పెంచి ఈ పీరియడ్లో 8,000 చేయడం జరిగింది. దానికి దయాకర్ రావు గారికి మరియు కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మండలం యువల తరఫుగా జై దయాన్న, జై కేసీఆర్, జై హరీష్ రావు. విశాఖ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో బ్లేడుతో విచక్షణారహితంగా భర్త దాడి చేసి గాయపరిచాడు. విశాఖ జిల్లా అరిలోవ సిఐ సోమశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం వాసుపల్లి ప్రసాద్, వాసుపల్లి నీలిమ ఇద్దరు భార్యాభర్తలు. వీరి మధ్య మనస్పర్ధల కారణంగా భార్య నీలిమ అరిలోవ టీఐసీ పాయింట్ వద్ద నివసిస్తోంది. భర్త ప్రసాద్, అత్త ముత్యాలమ్మ వీరు పూర్ణ మార్కెట్లో నివసిస్తూ ఉంటారు. ఈ క్రమంలో బుధవారం భర్త, అత్త తన భార్యను మాట్లాడాలని బయటికి పిలిచి గొడవకు దిగారు. భర్త వాసుపల్లి ప్రసాద్ తన వెంట తీసుకొచ్చిన బ్లేడ్తో భార్య నీలిమను విచక్షణారహితంగా గాయపరిచాడు. మెడపైన, ముఖంపైన బ్లేడ్తో గాయపరిచినట్లు సీఐ తెలిపారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త, అత్త ఇరువురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఎస్ఐ సూర్యనారాయణ దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో SMS-1 లో రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి సుమారు 10 గంటల సమయంలో క్రేన్ తో లాడిల్ లిఫ్ట్ చేస్తుండగా అకస్మాత్తుగా లాటిల్ నోజిల్ లీక్ అవ్వడంతో ద్రవం మొత్తం నేలపాలైంది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ సమయంలో అక్కడెవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉద్యమంలో ఎన్ఆర్ఐల పాత్ర అమోఘం. అమెరికా పర్యటనలో వెల్లడించిన మంత్రి నిరంజన్ రెడ్డి. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి పట్టం కట్టాల్సిన బాధ్యత అందరిది. ప్రజలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి పిలుపు. కాంగ్రెస్ పార్టీ SC/ST డిక్లరేషన్ ఒక బూటకం. ప్రజలను మభ్యపెట్టేందుకేనన్న మంత్రి కొప్పుల ఈశ్వర్. బర్కత్పుర దేవాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి 352వ ఆరాధన ఉత్సవాలు 3 రోజుల పాటు ఘనంగా జరుగుతాయన్న ఆలయ చైర్మన్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.